అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సామాజిక చైతన్యం కోసం ప్రాకులాడే మాలాంటి వాళ్ళకి మీ మద్దతు చాలా చాలా అవసరం. ఒకవేళ నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయొచ్చు, జనసేనకి సపోర్ట్ చేయొచ్చు, కానీ మొత్తం మీద నా వీడియోలు సామాజిక చైతన్యాన్ని ఉద్దేశించే ఉంటాయి కాబట్టి దయచేసి మీ వంతుగా నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు కూడా చేస్తాను. అసలు విషయంలోకి వద్దాం. సహజంగా ఏంటంటే రాజకీయాలన్నా, రాజకీయ నాయకులన్నా, మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేలన్నా జనాల్లో విశ్వసనీయత లేదు. రాజకీయం అంటే రంకు, వీళ్ళదేముంది, ఆ ఎన్నికల సమయానికి వస్తారు, డబ్బులు ఇస్తారు, ఓట్లు వేయించుకుంటారు, ఆ తర్వాత దండకాలు మొదలు పెడతారు. గత 10 సంవత్సరాలుగా ప్రజల్లో ఉండేటటువంటి అభిప్రాయం అయితే అదేనండి. ఇక్కడేం చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన విషయం లేదు. ఎమ్మెల్యే అనేవాడు గెలిచిన తర్వాత ఏదో ఒక సైకిల్ స్టాండ్ ఏలంపాట్లో గెలుచుకున్నాము, అంటే ఏలంపాట్లో పాడుకున్నాము కాబట్టి డబ్బులు వసూలు చేసుకోవాలా అన్న ఫీల్లో ఉండిపోయారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇసుక రీచుల మీద పడటం, బ్రాండ్ షాపుల మీద పడటం, ఏదైనా మాల్స్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఏజెన్సీలు ఉంటే వాళ్ళ దగ్గరికి కలెక్షన్లకు పంపించడం, అంతే ఇంతవరకు జరుగుతున్నది. ఏదన్నా న్యాయం చేయటం అంటే వాళ్ళకి భజన చేసే వాళ్ళకి ఏదన్నా 4 కాంట్రాక్ట్లు ఇప్పించడం, లేకపోతే ఎక్కడన్నా ప్రభుత్వ భూములు ఉన్నాయంటే వాటిని కబ్జా చేసుకోండి, వాటికి పట్టాలు ఇప్పించడం, అధికార యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకోవటం. ఎవడు ఏ సమస్య ఉన్నా ఒక అధికారి దగ్గరికి పోతే అది జరగదు. ఎందుకంటే ఎమ్మెల్యే చెప్తే కానీ జరగని పరిస్థితి. ఇది గత 10 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విషయం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా 80% ఇలాగే జరిగింది. తప్పు జరిగింది కాబట్టి ఒప్పుకొని తీరాల్సిందే. అందుకే ఆ రోజు ప్రజలు ఒక తీర్పునిచ్చారు. ఇక్కడ మా ఎమ్మెల్యే ఓడిపోవాలి, అక్కడ చంద్రబాబు నాయుడు గెలవాలి. కానీ ఎమ్మెల్యే ఓడిపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాలేరు కదా. కానీ ఏంది, ఎమ్మెల్యేల మీద ఆనాడు విపరీతమైనటువంటి వ్యతిరేకత. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ వస్తే కొత్త చరిత్రనే రాసింది. కనీసం నియోజకవర్గంలో ఒక పెళ్లి జరగాలన్నా ఎమ్మెల్యే పర్మిషన్ కావాలి, ఒక చావుకి ఎత్తుబడి జరగాలన్నా కానీ ఎమ్మెల్యే పర్మిషన్ కావాలి, ఒక తట్ట మట్టి తీసుకుపోయి పొలంలో వేసుకోవాలన్నా కానీ ఎమ్మెల్యే పర్మిషన్ కావాలి. మరీ ఘోరాతి ఘోరంగా తయారైపోయింది. ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ ఎస్ఐకి అబక్కన ఎఫ్ఐఆర్ కట్టే పరిస్థితి లేదు. ఈడు ఏ పార్టీ వాడు, ఏ పార్టీ సానుభూతి పరుడు, ఈడి చరిత్ర ఏంది, ఈడి కుటుంబం ఏంది, ఇవన్నీ తెలుసుకొని ఇక తప్పదని కేసు కట్టిన సందర్భాలే. అంతేగాని సామాన్య ప్రజలకి న్యాయం జరిగింది లేదు. అయితే మొన్న 2024లో ప్రజాస్వామ్యం ఎప్పుడూ విజయం సాధిస్తుందండి. ప్రజల చేతిలోనే చట్టాలు, న్యాయం మొత్తం కూడా ప్రజల చేతుల్లోనే ఉంటుంది. ప్రజలు అనుకుంటే ఏమైనా చేయగలరు. ఈ 10 సంవత్సరాలుగా ఇసుగు పుట్టిపోయింది. మరి ఎందుకు అనుకున్నారో, ఏమనుకున్నారో, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని నమ్మారు జనం. అద్భుతమైన తీర్పు ఇచ్చారు. చాలామంది ఎమ్మెల్యేలు ఏమనుకున్నారంటే, ఇక్కడ ఎవరన్నా మనోభావాలు దెబ్బతిన్నా, లేకపోతే ఏదైనా పార్టీకి నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని మీరు అనుకుంటే దయచేసి క్షమించండి. వాస్తవాలు మాట్లాడాల్సిందే, తప్పదు. చాలామంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఏమనుకున్నారంటే, వాళ్ళు దోచుకున్నారు కదా 5 సంవత్సరాలు, మనం కూడా దోచుకున్నాం, మనోళ్ళకి న్యాయం చేసుకున్నాం. అంటే వాళ్ళ దగ్గర ఉండే తాబేదారులకి స్థలాలు దోచుకున్నాం, ఇసుక రీచులు దోచుకున్నాం, మద్యం దోచుకున్నాం, ఏది దొరికితే అది దోచుకున్నాం. చివరాఖరికి పిల్లలకి ఇచ్చేటటువంటి పుస్తకాలను కూడా దోచుకున్న దుర్మార్గులు ఉన్నారండి. హాస్పిటల్స్లో మీల్స్ పెడతారు కదా, ఆ కాంట్రాక్టులు కూడా దుబ్బేసి పేషెంట్లు ఎక్కువ మందిని చూపించి బిల్లులు తీసుకున్నటువంటి దొంగలు కూడా ఉన్నారు గత ప్రభుత్వంలో. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు అంత దూరం అవినీతి చేయలేదు. కానీ వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ళు మాత్రం దేన్ని వదిలిపెట్టల. దొరికింది కంటికి కనపడింది అన్నలా దోచుకున్నారు. మహిళలనైతే మామూలుగా వేధింపులు చేయలేదండి. మీకు తెలుసు కదా, గంట అరగంట అన్నోళ్ళు కొంతమంది అధికారులను ఏ విధంగా చేశారు. విశాఖపట్నంలో శాంతి వ్యవహారం అయితేమి, ఏలూరులో ఏదో బ్యాంకు ఉద్యోగ వ్యవహారం అయితేమి, ఆ తర్వాత జత్వాని, ముంబై జత్వాని వ్యవహారం అయితేమి, ఇట్లాగా ఏదన్నా కంటికి ఒక మహిళ కనిపిస్తే వాళ్ళని వేధించటం, లొంగకపోతే కేసులు పెట్టడం,
దౌర్భాగ్యమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన చూసాం గత 5 సంవత్సరాలు. అయితే మొన్న 2024లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అనుకున్నారు, మేము కూడా ఇలా చేస్తే బాగున్ను, మేము కూడా దండుకోవాలి కదా, పెట్టుబడి పెట్టాం కదా ఎన్నికలకి. చాలామంది ప్రయత్నించినారు. కొంతమంది అయితే ఆ మండలానికి ఒకరిని నియమించారు కూడా దండకాల కోసం. అయితే ఆ మహానుభావుడు దైవ స్వరూపం నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారిని ఆయన నిజంగా దైవ స్వరూపం. ఆయన చెప్తారు కదా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని. అలాగా వచ్చాడండి చంద్రబాబు నాయుడు గారు. తొక్కి తోలు తీశాడు, అంతే. తొక్కి తోలు తీశాడు నిర్మోహమాటంగా. పబ్లిక్ మీటింగ్లో ఇసుక జోలికి మద్యం జోలికి వెళితే తోలు తీస్తానని 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చాడు. పిన్ డ్రాప్ సైలెంట్ అండి. ఏ నియోజకవర్గంలో కూడా ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఒక ఎమ్మెల్యే తన విధులేంది అనేది కూడా మర్చిపోయారు ఈ 10 ఏళ్ల రాజకీయాన్ని చూసి. ఎమ్మెల్యే అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఏదో ఈ నియోజకవర్గాన్ని ఏలంపాట్లో పాడేసుకున్నాం, మనకి ఇచ్చేసారు ప్రజలు, ఈ 5 ఏళ్ళు మందే, మనం తినేసేయచ్చు భోంచేసేయచ్చు అన్న ఫీలింగ్లో ఉండేవాళ్ళు ఈరోజు కొంచెం నేర్చుకుంటున్నారు. చట్టాలు చేయాలి, అసెంబ్లీకి వెళ్ళి ప్రజల బాగోగులు చూసుకోవాలి, నా నియోజకవర్గంలో ఉండేటటువంటి సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి, వాటిని పరిష్కరించుకోవాలి. నేను చేసేది నా తాబేదారుల కోసమో, నా ఇంట్లో ఊడిగం చేసే వాళ్ళ కోసమో, నా కారు డ్రైవర్ల కోసమో కాదు, లక్షలాది మందికి న్యాయం జరిగే విధంగా నేను ప్రయత్నించాలి అని దాదాపుగా 99% ఎమ్మెల్యేలు అయితే మార్పు వచ్చింది. దీనికి నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలి. జీవితాంతం రుణపడి ఉండాలి. 1995లో మొట్టమొదటిసారి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సినిమా వచ్చింది, అర్జున్ది, ఒక్కడి సినిమా. ఆ సినిమాతో మేము ఇన్స్పైర్ అయ్యాం, ఇలా ఉండాలిరా ముఖ్యమంత్రి అంటే. చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ రోజు ఆ సినిమా తీశారు అని చెప్పి మేము భావించేవాళ్ళం. అనేక సందర్భాల్లో చూసాం. 2014లో మాకు 1995 ముఖ్యమంత్రి కావాలనుకున్నాం, కానీ మా ఆశ నెరవేరలేదు. కానీ ఇప్పుడు 2024లో చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంటే నిజంగా ఆయన వయసు 25-26 సంవత్సరాల. మాకు అనుమానం వస్తుంది, ఆయనకి 74 సంవత్సరాలంటే నమ్మే పరిస్థితి లేదు. ఇక్కడ ఏదైతే నికృష్టమైన వ్యవస్థ, ఈ ఎమ్మెల్యేల వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని అయితే మాత్రం పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరిగిపోయింది. ఎవరు లేరు, ఎవరో ఒకరో ఇద్దరో ఉన్నారు, వాళ్ళు కూడా మారతారు త్వరలోనే. ఏదో ప్రయత్నాలు చేస్తుంటారు కదా వాళ్ళకి సంబంధించి, వాళ్ళు కూడా మార్పు చెందుతారు, నాకు ఆ నమ్మకం ఉంది. మరొక్కసారి బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఈ వ్యవస్థని ప్రక్షాళన చేసినందుకు కృతజ్ఞత చెప్పాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.